వచ్చిన హిందువులందరికీ, నా హిందువులందరికీ దండాలు. చాలా పెద్ద ఎంటర్ అయిపోయారు. అది విన్న తర్వాత నేనే షాక్ ఉన్నా ఇంకా. బట్ తిరిగి కొంచెం బయటకు వచ్చి మాట్లాడుకుందాం దాని గురించి. ఈ మధ్య కొన్ని వార్తలు వేస్తున్నా కొద్ది, అంటే జనరల్ గా ఇన్ని రోజులు ఒక న్యూస్ ఛానల్లో పనిచేయడం, ఏదో ఒక ఛానల్లో పనిచేయడం, ఇట్లా పని చేసి 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 మన కళ్ళ ముందు కనిపించిందే నిజం అనుకోవడం, లేకపోతే మనకి కనిపించింది మాత్రమే జరిగిందిలే, ఎక్కడో ఒక్కటే కదా అనే ఫీలింగ్లు ఉండిపోయినా. ఎప్పుడైతే వైస్ టీవీ అని నా సొంత ఛానల్ పెట్టుకున్నానో, నేను సొంత ఛానల్ మొదలు పెట్టినప్పుడు నేను ఒక ధర్మం కోసం పనిచేస్తున్నా అనే ఆలోచనతో చేయలే. అందుకే ఛానల్ పేరు వైస్ టీవీ. మీరు గమనించాలి, వైస్ టీవీ అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటది. తర్వాత నేను ఇంగ్లీష్ లో హిందీలో లాంచ్ చేసినా కూడా అందరికి బాగుంటది, ఫేవరబుల్ ఉంటది ఆ పేరు అని చెప్పేసి పెట్టుకున్నా యాక్చువల్ గా. కానీ నాకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మెల్లగా 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 ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతున్న కొద్దీ, హిందూ ధర్మం పైన, హిందువుల పైన జరుగుతున్న అరాచకాలు చూస్తున్నా కొద్దీ, అరే ఈ దేశం భారతదేశం, సనాతన ధర్మం పుట్టిన దేశం, ఇలాంటి దేశంలో పుట్టి ఎవరు ప్రశ్నించకపోతే ఎట్లా? అంటే ప్రశ్నించటం లేరని కాదు నా ఉద్దేశం, ప్రశ్నించే గొంతులు సాగుతున్నాయి అనేది నా ఉద్దేశం. ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు వేదిక మీద కూడా ఇంతమంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఇలాంటి ఒక సభకి ఇంతమంది వచ్చిండ్రు, కానీ సరిపోతలేదు. మన జనాభా తగ్గుతుంది అనేది ఎంత నిజమో, మనం బిజీలో పడిపోయి మన ధర్మాన్ని కాపాడుకునే విషయంలో వెనుకబడుతున్నాం అనేది కూడా అంతే నిజం. రోజు రోజు ఆ అరాచకాలని చూస్తూ, వాటిని మెన్షన్ చేస్తూ, వాటి గురించి డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తూ 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 ఒక తెలవని మంట రగిలిపోతుంటాం. ఒక్కొక్కసారి అయితే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి, యాంకర్ పాటలు వేస్తుంటాయి. నాకు అది డ్యూటీగానే చేస్తున్నా, కానీ తెలియకుండా లోపల నుంచి కదులుతున్నా. ఇది ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు, మీ వైస్ టీవీ అంటే మీరు బీజేపీ ఛానల్ కదా అండ మొదలెట్టారు. అరే సామి, బీజేపీ వేర్రా బాబు, హిందూ ధర్మం అంటే ఓన్లీ బీజేపీలు ఉండదు, ఈ దేశంలో ఉంది. సనాతన ధర్మం అంటే ఈ దేశంలో ఉంది, ఒక పార్టీకి కాదు అంకితం అది అనేది చెప్పాలనుకున్నా. అందుకోసమే ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా మిత్రులు యాక్చువల్ గా తను పరిచయం చేసుకోవడమే, నేను బీజేపీ లీడర్ నండి అని పరిచయం చేసుకుంటే మీరేమనుకో, తప్పుగా భావించద్దు. ఈ కండువా వేయించుకోలేదు నేను. మీరు బీజేపీ అంటున్నారు, ఈ కండువా నాకు వేస్తా అంటున్నారు, నాకు వద్దండి. ఎవరన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే ఇవ్వండి అని చెప్పిన. ఎందుకంటే నేను హిందువునే కానీ నేను బీజేపీయో, నేను కాంగ్రెస్, నేను బీఆర్ఎస్ కాదు. నాకు ఆ ముద్ర వేయించుకోవడం ఇష్టం లేదు. ఈ రోజు రోజు హిందువుల పైన జరుగుతున్న అరాచకాలు చూసిన తర్వాత నాకు మెల్లమెల్లగా లోపల ఎక్కడో రగులుతున్న మంటలు పుట్టిన ఒక ఉద్దేశం ఏంటంటే, హిందువులు బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు తయారైనరు, హిందువులు దద్దమ్మలుగా తయారైనరు, హిందువులు తక్కెళ్ళ కప్పలలాగా తయారైనరు. నిజంగా తయారైనరు. నేను నిజం చెప్తున్నా, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటున్నా అంటే, కొన్ని వేల సంవత్సరాలు బానిసల్లాగానే బతికినాం. నిజాములు, బ్రిటిషర్లు తొక్కి 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 ప్రశ్నించకుండా, ముఖాలు చూడకుండా, కొన్ని వందల సంవత్సరాలు మన పూర్వీకులు ముఖం చూడకుండా కాళ్ళు చూసి బతికేసిండ్రు, కాలి పాదాలు చూసి బతికేసిండ్రు, నీ బాంచం దొర అనుకుంటా బతికేసిండ్రు. ఇట్లాంటి బతుకు నుంచేలి స్వాతంత్రం తెచ్చుకున్నాం, పోరాడినాం, స్వాతంత్రం తెచ్చుకున్నాం. తర్వాత కూడా పోరాడినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకున్నది ప్రాంతం మీద ప్రేమతోనో, భాష మీద ప్రేమతోనో కాదు, అందరికీ న్యాయం జరగాలని, అందరూ సమానంగా బతకాలని. కానీ ఆ విషయం మర్చిపోయి మెల్లమెల్ల ఎగతయారంటే అందరూ, అరే సామి, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వదిలిపెట్టి పోయిన తర్వాత ఒక లిటరలీ
ఒక 500 సంస్థానాల్లో విభజించిపోయిన మనము ఆడికి ఆగలే. కులాలు, ప్రాంతాలు, భాషలు, ఇంకా ఉదరితే ఇంకేమన్నా ఇవన్నీ పెట్టుకొని మనందరికీ కలిసి ఉండే ఉద్దేశం లేకపోతే ఏంటిది? మళ్ళీ ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది చూసారు కదా, హిందూ సమ్మేళనం ఇలాంటి సభలు పెట్టుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనకి ఈ పరిస్థితి రాకపోయి ఉంటే ఎంత బాగుండేది? యూనిటీ గుండి మనం కొట్లాడగలిగితే ఎంత బాగుండేది? మనం కొట్లాడడం మర్చిపోయినాం. మన పైన అరాచకాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ కూడా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడో అవుతుంది తీవ్రి, ఇప్పుడు మన అందరికీ చైతన్యం వచ్చేసింది, అందుకోసం ఇలాంటి సభలు అటెండ్ అవుతున్నాం. అయితలేం. ఈ సభలు ఉన్న ఎంత మంది బిర్యానీ ఆపాలైన హోటల్లోనే బాగుంటుంది, ఆడిన తిందాం. ఎంతమంది తినరు? వేరే వర్గానికి సంబంధించిన హోటళ్లలో ఎంతమంది బిర్యానీ తినరు? ఎంతమంది ఆర్డర్ పెట్టుకోరు? ఎంతమంది మీ పిల్లల్ని క్రిస్టియన్ స్కూళ్ళల్లో జాయిన్ చేయలేదు? ఆ స్కూల్లో చదివితే మస్తు ఎక్కువ పైసలు కట్టాలి, మావాడు ఫుల్ ఇట్లా అంటే ఇక రిచ్ అన్నట్టు. మనం మావాడు నోరెత్తి ఇంగ్లీషే మాట్లాడతాడు. వెస్టర్న్ కల్చర్ ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. వెస్టర్న్ కల్చర్ ని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. కానీ ఆ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నంత గొప్పగా మనము హిందువులమయ్యండి, మనం భారతీయులమయ్యండి, మన కల్చర్ ని ఎంతవరకు పిల్లలకి నేర్పిస్తున్నాం, ఎంతవరకు పిల్లలు దాన్ని పాటిస్తున్నారు, ఎంతవరకు పిల్లలు దానిపైన అవగాహన తెచ్చుకుంటున్నారు అనేది మాట్లాడుతున్నా. నేను ఇందాక చెప్పినా కదా, నేను హిందువుని, నేను ఏ పార్టీకి సంబంధించిందని కాదు అని. నేను ఏ వెస్టర్న్ కల్చర్ కో, ఏ మతానికో, ఏ వర్గానికో వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ మన హిందువుల్లో చైతన్యం ఎక్కడ పోయింది అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. అందుకోసం ఈ విషయం మాట్లాడుతున్నా. నిజానికి ఈ రోజు ఇప్పటికీ నేను కొంతమందిని చూసిన, లైక్ ఎట్లుంటారంటే, కొంతమంది మాటలు ఎట్లుంటాయంటే, అల్టిమేట్ గా ధర్మం గెలుస్తుంది బై. అల్టిమేట్ గా ధర్మం గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది ధర్మం దానంతలో అది వచ్చేసి మధ్యలో నాట్యం చేయదు గెలవడానికి. ధర్మానికి కావాల్సింది బలం. ఆ బలాన్ని పెంచాల్సింది మనం. ఆ మనం బలాన్ని ధర్మానికి చేకూరిస్తే గెలిచేదే ధర్మం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరే ఆలోచించుండ్రి. మహాభారతంలో కృష్ణుడు చెప్పకనే చాలా విషయాలు చెప్పిండు. గీతలో ఆయన ఉపదేశించినవే కాకుండా మన మహాభారతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకున్నా కూడా అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత అబ్బా నిజంగా చెప్పాలంటే. అందుకే మహాభారతం లాంటి సినిమా రాజమౌళి గారికి తీయాలన్నా కూడా కింద మీద అవుతుండే. ఆయన అన్నాన్ని పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆయనకి కూడా ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తుండు, ఇంకా ఎందుకు ఇంత వెనకాల రీసెర్చ్ చేస్తుండు అంటే అలాంటి సబ్జెక్ట్ అది. మహాభారతంలో శ్రీకృష్ణుడు మీరే గమనించుండ్రి, పాండవుల వైపు ధర్మం ఉంది, కౌరవుల వైపు బలం ఉంది. అవునా కాదా? నిజం ఇది. కౌరవుల పైన బలం అన్నప్పుడు బలం దాకా ఎందుకు? అరే నిజంగా చెప్పాలంటే ఒక భీష్ముడు చాలడా పాండవులని మట్టి గడిపేయడానికి? ఒక ద్రోణాచార్యుడు చాలడా మట్టి గడిపేయడానికి? ఎంతసేపు కాదు భీష్ముడు తలుచుకుంటే పాండవులు మొత్తం ఇట్లా భూమి మీదకి ఆనుకుంటారు. కానీ కృష్ణుడు ఆగండ్రా బై, ఆగండ్రా, కొంచెం ఆగండ్రా అని ఆపిండు. ఎప్పుడైతే ఇది అధర్మం 4 పాదాలను నడుస్తుంది, ఇది ఇంకా ముందుకు పోతుంది 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 అన్నప్పుడు సంఘటనలన్నీ కూడా ధర్మానికి ఫేవర్ గా జరగడానికి, ధర్మానికి అన్యాయం జరిగితే ఏదైతే ధర్మం గెలుస్తుందో అది జరగడానికి వెయిట్ చేపించిండ్రు. అక్కడ సభలున్న భీష్ముడికి, ద్రోణాచార్యుడికి వీళ్ళిద్దరు ధర్మబద్ధంగానే ఉన్న మనుషులు. కానీ ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళ కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే కామ్ అయిపోవాల్సి వచ్చింది. ఏమన్నంటే వాళ్ళు ఇచ్చిన మాట పైన నిలబడాలి, వాళ్ళ ఏదైతే పద్ధతి ఉందో దాంట్లో నిలబడాలన్న ఉద్దేశం. అలాంటి వాళ్ళు ధర్మాన్ని మితిమీరిపోతుంది, ఇది అధర్మం వైపు పోతుంది అన్న విషయము మర్చిపోయిండ్రా, వదిలేసిండ్రా, అది జరిగిందా మనకు తెలియదు. మొత్తం మీద జరిగింది. సో వాళ్ళు లోపల లో అయిపోయినరు. ఫస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ ధర్మం వైపే పోరాడాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన పైన ఫస్ట్ కొట్టాలి. ఎందుకు కొట్టాలంటే వాళ్ళ అధర్మం పైన ఉన్నారు కాబట్టి.
సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అయిపోవడంతో పాటు కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఒక అభిమన్యుడు, ఒక ఘటోత్కచుడు ఇలాంటి బలాన్ని ఇటువైపు పెంచుకుంటూ వచ్చిండు. ఇటు బలం పెంచిండు, ఇటు బలహీనతను పెంచిండు. ఈ రెండు పెంచిన తర్వాత అది మితిమీరిపోయిన తర్వాత యుద్ధానికి తోలిచ్చిండు కృష్ణుడు. అలాంటి కృష్ణుడు చెప్పకనే చెప్పిండు మనకేంది అనంటే, బలం రా ఇంపార్టెంట్, ధర్మాన్ని గెలిపియాలంటే ధర్మం దానంతలో అది గెలవదు, బలమే గెలుస్తుంది, బలహీనత ఓడిపోతుంది. ఆ బలహీనత ఎక్కడుందో అది అధర్మం అవ్వాలా. ధర్మం గెలవాలంటే బలం మాత్రమే చేకూర్చాలా. మనం అందరం కలిస్తేనే ఆ బలం అవుతాం. ఇదే ఆయన చెప్పాలనుకున్నది. కొంతమంది అర్థం చేసుకొని ఉండొచ్చు, కొంతమంది అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు, కానీ నిజం మాత్రం అదే. ఈ రోజు మనము ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మన పిల్లల మీద. నేను నిన్న మొన్న కూడా చూసిన, లెన్స్ కార్ట్ లా హిందువులకి బొట్లు పెట్టుకొని ఇస్తలేరు. లెన్స్ కార్ట్ అని ఉంది కదా, మనం చాలా మంది నాకు తెలిసి ఉన్న అద్దాలన్నీ లెన్స్ కార్ట్ లో కొనుక్కున్న వాళ్ళే ఉంటారు కదా. మనకేం తెలుసు అంటే ఫస్ట్ లెన్స్ కార్టే తెలుసు, అద్దాలనంగానే ఆడికే పోతాం. ఆ లెన్స్ కార్ట్ లా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆడోళ్ళు, వాళ్ళందరూ పోయిన తర్వాత బొట్లు తీసేయాలన్నట, పుస్తలు తీసేయాలన్నట. వాళ్ళెవరు కూడా కాశీదాళ్ళు కట్టుకోవద్దు, దేవుడి లాకెట్లు వేసుకోవద్దు. ఇది గత సంవత్సరంన్నర నుంచి లెన్స్ కార్ట్ లో జరుగుతున్న విషయం. ఈ విషయాన్ని నేను చెప్పలేను, అక్కడ 3 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ బయట పెట్టిన విషయం ఇది. చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ సిస్టమ్ లో ఉన్న అఫీషియల్స్ కి, హైయర్ అఫీషియల్స్ కి మెయిల్స్ పెట్టిర్రు, సార్ మాతో అన్యాయం జరుగుతుంది, మా నమ్మకాలకి ద్రోహం జరుగుతుంది, కొంచెం చూడండి. అదే హిజాబ్ వేసుకునేటోళ్ళు హిజాబ్ వేసుకోవచ్చట, హిందువులు మాత్రం అంట ఆడికి పోయిన తర్వాత బొట్టు తీసేసి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలన్నట, పింక్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకొని, పింక్ కలర్ లిప్స్టిక్ పెట్టుకొని ఎవరిని అట్రాక్ట్ చేయాలి? ఎందుకు ఇదంతా చెప్తుండ్రు? అదే ముస్లింల దగ్గరకు వచ్చేసరికి నువ్వు హిజాబ్ కట్టుకో, నువ్వు తాజ్ పెట్టుకో, నువ్వేం నెయిల్ పాలిష్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ లెన్స్ కార్ట్ లో నడుస్తుంది అంటే ఫస్ట్ నాకు తలకాయ వదిలిపోయింది ఒక నిమిషం. ఇట్లా జరుగుతుందన్న విషయం బయటపడడానికి 1.5 సంవత్సరాల టైం పట్టింది. ఇప్పుడు చెప్పుండ్రి, మనం బానిసలం కాదా, మనం దద్దమ్మలం కాదా, మనము తక్కెళ్ళ కప్పలం కాదా? సంవత్సరం ఎందుకు పట్టింది? అదే ఒకవేళ వేరే వర్గానికి సంబంధించి ఇలాంటివి ఏమైనా జరిగితే ఎంత టైం పడుతుంది బయటపడడానికి? ఇక చిట్టి కేసులోకి బయటకు వస్తుంది, గుంపులుగా ఎగబడతారు. గుంపులుగా ఎగబడితే నామరూపం లేకుండా పోతుంది. వేరే ఏ వర్గమైనా అలాంటి రంగు, ఈ రంగు కాషాయం రంగు, అలాంటి ధర్మం మన ధర్మం, అంతటి జనాభా. మనోళ్ళు ముఖ్యంగా, నేను చాలా మంది కార్పొరేట్ లా పనిచేసేటోళ్ళు మనోళ్ళని చూసిన, విపరీతం భక్తి ఉంటుంది వీళ్ళకి, పూజలు చేస్తారు, గుళ్ళకోతారు, చాలా వేస్తారు. కానీ మాట దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు మనం సమానం అబ్బా, ఇదేం దరిద్రం తెలుసా ఇది? నిజంగా నాకు క్షమించాలి పెద్దలు ఎవరైనా, పరమత సహనం అని ఒకటి నేర్పించారు చూసిరా మనకి, అదే ఒక దరిద్రం. ఈ రోజు అది అనిపిస్తుంది, ఎప్పుడు అనిపించలే నాకు. ఇవన్నీ చూసి నిజంగా ఇది నిజం అనిపిస్తుంది. అది నేర్పించడం వల్ల మనం ఇంత కామ్ అయిపోయినాం. మనం అందరం కూడా నిజానికి చెప్పాలంటే ధర్మానికి లోబడి మూలం కాబట్టే మన పెద్దలు పరమత సహనం అని చెప్పాం కదా, వింటున్నాం. అదే అవి మితిమీరిపోయి మన వైపు బాణాలయ్యి మననే చంపేసేటందుకు, మన ధర్మానికి నామ రూపాలు లేకుండా చేసేటందుకు వస్తుంటే మనం ఇంకా కాపు కూర్చుంటే అప్పుడు నిజంగా దత్తమలమే అవుతాం. అది నా ముఖ్య ఉద్దేశం. నేను ఆ మాటలు అన్నందుకు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎవరైనా అరే ఇట్లాంటిది నేను హిందువులందరినీ కలిపి అని అనుకుంటే మాత్రం నా ఉద్దేశం అది అని చెప్పడానికి నేను ఇంతసేపు ఆగినది. నిజానికి నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటి అని అంటే, హిందువుల్లో యూనిటీ ఎంత ఇంపార్టెంటో మన పిల్లలకి మన కల్చర్ ని నేర్పడం కూడా అంతే ఇంపార్టెంట్. అరే మూర్ఖంగా చెప్పకండి అబ్బా, ఎందుకంటే పిల్లలంతా జెన్జీ అయిపోయినరు. వీళ్ళు జెన్జీ బ్యాచ్ ఎట్లా తయారైనరంటే, ఏదైనా ఇది ఇట్లా చెయ్యాలి బేటా అంటే, ఎందుకు చేయాలి, నాకేం పని మమ్మీ, ఇప్పుడు నువ్వు నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఆకులు పెట్టమంటారు, మామిడి ఆకులు ఎందుకు పెట్టాలి మమ్మీ,
½ వేస్ట్ అవుతుంది మమ్మీ, నా చేతులు నడుస్తున్నాయి, నేను దాని బదులు జిమ్ కి వేస్తే అట్లీస్ట్ ప్రాపర్ గానైనా స్ట్రక్చర్ చేసుకోగలుగుతా నా బాడీ. ఇట్లా మాట్లాడుతున్న పిల్లలు ఈ రోజులలో మనం ఎందుకు మామిడాకులు పెట్టుకుంటున్నాం, మనం ఎందుకు ప్రతిరోజు గడప గడిగి బొట్టు పెడుతున్నాం, మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నాం? మన దరిద్రం ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయము, మనం వాడుతున్న సింధూరం ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుందో ఆ బ్రిటిషోడు మన దరిద్రానికి వదిలిపెట్టి పోయిన లెట్టితోని తయారవుతున్న సింధూరం అది. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్ని రీసెర్చ్ లో భాగంగా నాకు తెలిసింది. ఈ విషయం ఎప్పుడు చెప్పాలా, ఏ సందర్భం వ్యక్తి చెప్దామని వెయిట్ చేస్తున్నా. మనం వాడుతున్న సింధూరం ఏదైతే ఉందో చాలా మంది ఇప్పుడు పెట్టుకొని కనిపిస్తున్నారు ఇక్కడ. అఫ్ కోర్స్ చాలా అందంగా కనిపిస్తుంది అట్లా పెట్టుకుంటే, కానీ ఆ పెట్టుకునే సింధూరంలో లెడ్, వి ఆల్ నో లెడ్ రైట్? లిప్స్టిక్ పెట్టుకుంటాం, లిప్స్టిక్ లో కూడా లెడ్ అనే ఒక పదార్థం ఉంటది. ఆ పదార్థాన్ని సింధూరంలో కలిపిండ్రు. అది కొన్ని ఏళ్లుగా, బ్రిటిషర్లు ఉన్న కాలం నుంచి కొన్ని ఏళ్లుగా అట్లే తయారు చేయడం అనేది ఒక పద్ధతిగా మారిపోయింది. అండ్ లో కాస్ట్ లో తయారవుతుంది కాబట్టి అట్లనే తయారు చేస్తున్నారు. మనం అదే కొనుక్కొని పెట్టుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? యాక్చువల్ గా బ్రిటిషర్ల ఉద్దేశం ఏంటంటే ఈ ఎవరైతే భారతీయులు ఉన్నారో వీళ్ళందరికీ మెమరీ పవర్ విపరీతంగా ఉంటది. వీళ్ళ మెమరీ పవర్ ని ఏజ్ బండగొట్టాలి. వీళ్ళు అంతగా గుర్తు పెట్టుకోవద్దు అన్ని విషయాలు. అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పైన మర్చిపోవాలి, వీళ్ళు మర్చిపోయేలాగా చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని లెడ్ తోని తయారు చేసారు. ప్రతిరోజు ఇక్కడ మనం ఆ లెడ్ తో తయారైన సింధూరం పెట్టుకోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మన పిల్లలకి ఎందుకు మర్చిపోతున్నారు అంటే అసలు బొట్లు ఎవరు పెట్టుకుంటున్నారు అది వేరే విషయం అనుకోండి. ఈ స్టిక్కర్లు అయినా కావచ్చు, లేకపోతే కుంకుమలు సింధూర్లు ఏవైనా కావచ్చు, కొంచెం మంచి క్వాలిటీ చూసుకోండి. జర మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేడ్ ఇన్ భారత్ చూసుకోండి. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి బయట కంపెనీలు కూడా పెట్టుకుంటారు. కాబట్టి కొంచెం మంచి క్వాలిటీ చూసి పెడితే నిజానికి దాని వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏదైతుందో అది వస్తుంది. సో ఇలాంటివి ఏవైతే మనం పాటిస్తున్నామో, మనం చేస్తున్నామో అవి మన పిల్లలకి నేర్పడంతో పాటు దాని వెనకాల ఉన్న అసలైన ఉద్దేశం ఏందో చెప్పగలిగితే చాలా గొప్పగా ఉంటది తర్వాత సమాజం. నిజానికి చిన్నపిల్లల్లో ఎక్కడా కూడా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతసేపు నాట్యం చేశారు, వీళ్ళందరికీ ఇదొక అందమైన నాట్యం. ఈ నాట్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకున్నారో లేదో తెలియదు. తల్లి ప్రోత్సహిస్తేనో తండ్రి ప్రోత్సహిస్తేనో నేర్చుకున్నారో తెలియదు నాకు. చాలా తక్కువ మంది పిల్లలు కనిపిస్తారు వాళ్ళు ఇష్టంగా నేర్చుకుంటారు. భరతనాట్యం ఇవన్నీ టాప్లు ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ మధ్య డిస్కోలు సాల్సాలు ఇవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకోవద్దని అంటే అవి కూడా నేర్చుకోరు భయ్. ఎందుకు ఆదనాలే? ఏడవైనా బతకగలిగేటోడు భారతీయుడు ఒక్కడే. ఈ విషయం ఎవ్వరు మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా బతకగలిగేది భారతీయుడు మాత్రమే. కాబట్టి అన్ని నేర్చుకుంటారు కాదని అంటలే, కానీ ప్రేమించడం, మన ధర్మాన్ని ప్రేమించాలి, మన కల్చర్ ని ప్రేమించాలి, మన పద్ధతుల్ని ప్రేమించాలి. ఎందుకంటే మనం ఊహించినంత గొప్పది మన కల్చర్. హిందుత్వం అంటే చాలా మంది మనోళ్ళు కూడా తెలియక మతం మతం అని మాట్లాడేస్తారు. ఇదో మతం అదో మతం అదో మతం కాదు, అది ధర్మం అని చాలా మంది చెప్తారు. కానీ యాక్చువల్లీ హిందుత్వం అనేది విశ్వానికి విద్యని నేర్పిన గొప్పది. అలాంటిది అంటే విశ్వంలో ఏదైతే ఏ విద్య ఏ నాలెడ్జ్ అయితే ఉందో ఆ ప్రతి నాలెడ్జ్ ని నేర్పగలిగేది ఏదైనా ఉందంటే హిందుత్వం ఒక్కటే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది కాదని ఎవరైనా నిరూపించగలిగితే నేను రెడీ డిబేట్ కి దానిపైన రీసెర్చ్ చేస్తున్నా, దానిపైన కూర్చొని చదువుతున్నా. ఎవరైనా దాని గురించి మాట్లాడగలిగితే నేను కూడా రెడీ దానికి. ఇది అక్షరాల నిజం. అంత గొప్ప సంస్కృతి మనది, అంత గొప్ప ఆచారాలు. ఏంటంటే ఇదంతా పాపలు చేస్తుండే ఇన్ని గంటలు పూజలు చేస్తారా? పూజలలో ఏం చేస్తున్నారు? కొంచెం ఈ మధ్య ఐ విష్ బ్రాహ్మణ్స్ కూడా, బాపరాలు కూడా కొంచెం చెప్పండి అబ్బా ప్లీజ్, ఐ రిక్వెస్ట్. పూజ చేసినామా, మంత్రాలు చదివేసినామా, మీరు మంత్రాలు చదువుతుంటే మేము వావ్ చమక్ అని చెప్పేసి నోరిప్పి చూసినామా? కాదు. నేను కొంతమంది పంతులను చూసిన ఈ మధ్య సత్యనారాయణ వ్రతం చేస్తే కూడా ఆ ఏదైతే సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయో ఆ కథలు మాత్రమే కాదు, మంత్రాలని కూడా ఎందుకే మంత్రం చదువుతున్నాం, హోమం చేస్తే అవిసలిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎక్కడి నుంచి మొదలైంది ఇది,
ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ విషయాన్ని చెప్పండి. మన దరిద్రం ఏమైపోయింది అనంటే నాలెడ్జ్ ని పంచాల్సిన బ్రాహ్మణ్స్ కూడా వెనుకబడిపోతున్నారు. అది వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు, నన్ను క్షమించాలి, వాళ్ళకు ఉంది. ఓపిక లేకనో పైసలు సంపాదించాలన్న తొందరలోనో ఇంకో పూజ ఉన్నది, ఇంకో పెళ్ళున్నది కాదబ్బా. అది దయచేసి రోజుకి ఇంత, రోజుకి ఇది ఓ లిమిట్ పెట్టుకుందాం. అరే మీరేందబ్బా, మీరు మంచిగా మస్తు సంపాదించుకుంటారు, మీకు వ్యూవర్షిప్ లో పైసలు వస్తాయి, నువ్వేమనేస్తావు మైక్ పట్టుకొని. నాకు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. ఈ విషయం అందరూ మాట్లాడేది. సామి నాకు కూడా మస్తు పరిశానలు ఉన్నాయి. నాకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినాయి, ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళ నుంచి ఆఫర్లు వచ్చినాయి. దేనికి అడుగు పెట్టాలే. నేను పెట్టాలనుకుంటే, సంపాదించాలనుకుంటే చాలా విధాలుగా సంపాదించవచ్చు. అది కాదు నా ధర్మం నాకు నేర్పింది, అది కాదు నా సంస్కృతి నాకు నేర్పింది. ఉన్న జాగల కదిలించలేకుంటే నిలబడగలిగే ఏదైతే కెపాసిటీ ఉందో అది నేర్పింది నాకు ధర్మం. అక్కడనే నుంచొని ఆ ధర్మాన్ని కాపాడే పని పెట్టుకుంటా అనుకున్నా. అందుకే చెప్తున్నా కదా, నేను ఛానల్ పెట్టుకునేటప్పుడు అనుకోలేదు. అది ఛానల్ పెట్టుకున్న తర్వాత జరుగుతున్న సంఘటనలు, ఏవైతే హిందువుల పైన జరుగుతున్న అరాచకాలు ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత తెలియకుండానే మెల్లగా 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 అటువైపుగా నేను వంగిపోయినా. ఈ రోజు చెప్తున్నా, దానిపైన చాలా పెద్ద రీసెర్చ్ చేస్తున్నాం మేము. అందుకోసమే చెప్తున్నాను నేను. ఇందాక కూడా అందుకే డిబేట్ కైనా నేను రెడీ అని. నేను తొందరలోనే వైస్ టీవీ ఇంగ్లీష్ లో, హిందీలో కూడా లాంచ్ చేయబోతున్నాం. ఎందుకు అనంటే, మనం ఏదైతే రీసెర్చ్ చేస్తున్నామో, ఒక సబ్జెక్ట్ ని చూపించాలనుకుంటున్నామో, మన ధర్మం గురించి చెప్పిన కదా, చాలా అతీతమైన ధర్మం ఇది. ఇది చాలా చాలా లోతైనది. జన్మ సరిపోదు, జన్మలెత్తినా సరిపోదు దాన్ని నేర్చుకోవడానికి, దాన్ని పోర్ట్రే చేయడానికి, దాన్ని ఆచరించడానికి, దాన్ని వేరే వాళ్ళకి నేర్పడానికి. దానిపైన అట్లీస్ట్ రీసెర్చ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కి అట్లీస్ట్ దే విల్ నో ఇట్. వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఎందుకు చెప్పిర్రు మా వాళ్ళు. అట్లీస్ట్ అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, బేసిక్ గా నేను ఈ రోజు ఒక పెద్ద పేపర్ లో వచ్చుడో, లేకపోతే నేను 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నాడు కాదు. ఈ రోజు నేను చేసిన ఒక వీడియో ఫ్యూచర్ లో ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అరే ఆమె అప్పుడే చెప్పింది ఈ విషయం గురించి అని తిరిగేసి పుస్తకాలు చూసే టైం లేని కాలంలో అట్లీస్ట్ వీడియో చూడగలుగుతారని. నేను ఎందుకు, మీకు తెలుసో లేదు, యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లుంటుంది తెలుసు కదా. పెద్ద వీడియోలు చేస్తే ఎక్కువ పైసలు వస్తాయి, చిన్న చిన్న వీడియోలకు ఏమీ ఎక్కువ పైసలు రావు. నాకు యూట్యూబ్ నుంచి ఏం పైసలు రావు. చాలా మంది నాకు, అక్క నువ్వు ఎందుకు అక్క ధర్మం గురించి ఇంత గొప్ప చెప్పేదాన్ని కమర్షియల్స్ చేస్తున్నాడు, ఎట్లా బతకాలి రసాన్ని? నేను ఎట్లా బతకాలి? కమర్షియల్ అని వేస్తున్నా కదా, ఎట్లా బతకాలి మరి నేను? రైట్? అరే కమర్షియల్ లానే వేస్తా, దాన్ని దీన్ని కలిపి చూడకూడదు. ఇది ఇది నడపాలంటే అది కూడా కావాలి. నేను అదే చెప్తున్నా, ధర్మానికి బలం కావాలి, నాకు కూడా బలం కావాలి. అదే నేను చెప్పేది. కానీ అడ్డగోలుగా సంపాదించద్దు, అది నేను చెప్పేది. అడ్డగోలుగా సంపాదించే ఉద్దేశం నాకు ఏ రోజు లేదు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడున్నా, లేకపోతే ఇంకెక్కడ ఉండేదాన్ని. అందుకోసమే నేను ఒకటే కోరుకుంటున్న అందరినీ ఏంటి అని అంటే, బలాన్ని చేకూర్చే పని పెట్టుకుందాం. మన నెక్స్ట్ జనరేషన్స్, మన పిల్లలందరూ కూడా ధర్మానికి బలం అవ్వాలి తప్పితే బలహీనత కావద్దు అనేదే నా కోరిక, నా విన్నపం. స్కూల్లో పంపుతున్నారు, ఆ స్కూళ్ళలో ఏం నేర్పుతున్నారో తెలియదు. అన్ని కాన్వెంట్సే. ఆ కాన్వెంట్ లో 1 లక్ష రూపాయలు, మా ఊరికి 1 లక్ష రూపాయలు, మా ఊరికి 1 లక్ష రూపాయలు కట్టాలి. 1 లక్ష రూపాయలు కడితే గొప్పతనమా? నీ పైసలే బొక్క. ఎవరికి ఏం పడుతుంది? నువ్వు 1 లక్ష రూపాయలు కడితే నీకు ఎవరైనా తెచ్చిస్తారా? తక్కువ కడితే మళ్ళీ అప్పు వేసుకోవాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ వ్యవస్థ అంత అవసరమా మనకి? నేను కొంతమంది నిజమైన హిందువులను చూసిన, నేను నమ్మరు, నేను చెప్తున్నా, రీసెర్చ్ లో భాగంగా నేను చాలా తిరుగుతున్నా. నేను కొంతమంది నిజమైన హిందువులను చూసిన. ఆ వ్యక్తి గురించి చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తా కంపల్సరీ. ఆయనకి 3 పిల్లలు. 3 పిల్లలు ఎంత నాలెడ్జ్ అంటే, నేను వాళ్ళ కొడుకు 3 years మంచి ముద్దు మాట్లాడుతుండు. వాడు ఇంత పొడవు జుట్టు వేసుకొని నా ముందుకు వచ్చి ఎవరు వచ్చినా కూడా కాళ్ళు మొక్కురా పిల్లలు, ఇట్లా చేతులు ఆపోజిట్ లో పెట్టి అట్లా వచ్చి కాళ్ళు మొక్తుంటే, అరే ఇంత బుద్ధిగా ఉన్నారు. ఆడపిల్ల అనుకున్నా ఫస్ట్, ఇంత పొడవు జుట్టు ఉండేసరికి ఆ పిల్లగానికి. ఆడపిల్ల అనుకోని మీ పాపలు చాలా బాగున్నారండి అంటే, మా పాప కాదండి బాబు అన్నాడు ఆయన. అదేందండి పాపన ఇంత క్యూట్ కూడా ఇంత జుట్టు ఎట్లా పెరిగిందండి వీడికి అని అంటే, అంతే అండి అది, మీరు మాట్లాడండి అంటే. వాడితో మాట్లాడలేకపోయినా నేను నిజంగా చెప్పాలంటే. వాడిని తీసుకొచ్చి ఇలాంటి సభల కాళ్ళు మొక్కొచ్చు నిజానికి చెప్పాలంటే.
ఎందుకు అని అంటే వాడు నాకు నాన్న నువ్వు ఏమైదామనుకో, వాళ్ళు యాక్చువల్గా మీకు అసలు విషయం చెప్పాలి ఏంటి అంటే వాళ్ళ నాన్న వాళ్ళని స్కూల్కి పంపడు, హోమ్ స్కూలింగ్. ఇంట్లోనే కూర్చొని తల్లిదండ్రులు ఇద్దరు అన్ని నేర్పుతారు. వాళ్ళిద్దరు కష్టపడరా, వాళ్ళిద్దరు డాక్టర్లు కష్టపడతారు, రోజుకో 50-100 మంది పేషెంట్లను చూస్తారు. అది కూడా కష్టమే కదా, ఎవరి కష్టమైనా కష్టమే. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరెంత చదువుకుంటే ఏ ప్రొఫెషన్లు ఉంటే అది చేసుకోవాల్సిందే. ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. అది చేసుకుంటేనే పిల్లల్ని చూసుకుంటా ఉంటారు, వాళ్ళకి అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఆ పిల్లడు నువ్వు ఏమైతావన్నా పెద్దగా అయిన తర్వాత స్కూల్కి పోతలేవు కదా, నీకు ఏం ఉద్దేశం ఉంది, ఏమైంది డాక్టర్ అవుతావా లేకపోతే ఏమైతావా అని అంటే అన్ని నేర్చుకుంటా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆయుర్వేదం నేర్చుకుంటాడంట, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి హోమియోపతి నేర్చుకుంటాడంట, ఇంకా చాలా మంది దగ్గర నుంచి చాలా నేర్చుకుంటా. బట్ నేను మాత్రం సన్యాసిని అవుతా అన్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు, ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. సన్యాసం అంటే ఏందో తెలియని అసలు సన్యాసం అయితా అంటున్నాడు. అసలు వీడి ఉద్దేశం ఏందని వాడితో మాట్లాడితే తల వగిలిపోయినంత పడేది నాకు. అరే ఇంత పద్ధతిగా తల్లి తండ్రి పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు ఉన్నారా? నేను ఒకటే చెప్తున్నా, నా కొడుకో బిడ్డనో అవుతే సార్ మీ దగ్గర వదిలిపెట్టి పోతా సార్, కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి మా ఇంటికి వెళ్ళి తర్వాత నేను అంతలోపు నేను కూడా ట్రైన్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళని పెంచుకుంటా అనుకున్నా. నేను నిజంగా నేను నమ్మరు. ఇప్పటి వరకు కూడా అంటే అందరు ఎట్లా ఆలోచిస్తారు, ఈ పైసలు సంపాదించాలి, ఇల్లు కొనాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేసిన తర్వాత పిల్లల్ని కనాలి. నేను ఎట్లా ఆలోచిస్తున్నా తెలుసా, ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నాకేం రాదు, నేను కన్న తర్వాత మనకి ఏం నేర్పలేదు. ఫస్ట్ నేను నేర్చుకొని తర్వాత కానీ నేర్పిస్తే ఒకరైనా చాలు, దేశానికి ఉపయోగపడేటువంటి తయారు చేయాలి. ఇదే నా ఉద్దేశం. సో ఆ విధంగా పిల్లలు తయారవుతుంటే చూసి షాక్ అయిపోయినా నేను. సో అలాంటివి ఎన్నో ఇంకా స్కోప్ ఉంది, మనం నేర్చుకొని మన పిల్లల్ని ఆ విధంగా పెంచాలనుకుంటే. అలా 10% మన పిల్లలకు నేర్పించినా చాలు, ఈ భారతదేశానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వింగ్ అవుతారు. మెయిన్ బాడీ ఎవరో ఒకరు ఉంటారు, ఆల్రెడీ దేవుడు వాళ్ళని నిశ్చయించి పెట్టుంటాడు. అట్లీస్ట్ మిగతా పిల్లలు, మన అందరి పిల్లల్ని ఒక వింగ్ అయినా కూడా అంతకన్నా పుణ్యం ఏముంటుంది చెప్పుండ్రి. ఈ భారతదేశానికి సేవ చేసే ఒక స్కోప్ దొరికినప్పుడు ప్రతి ఒక్కరు ఆర్మీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక సార్ అంటుండే నేను వచ్చేటప్పుడు, మీరు ఏం సార్ ఫోటోలు ఒకలా ఉన్నారు బయట ఒకలా ఉన్నారంటే, నేను దురంధర్ లాంటి అన్నాడు. దురంధర్ లాంటి అని అంటే అదేంటి సార్, దురంధర్ దేశం బయట వేరే దేశం ఉంటున్నారు, ఈడ ఉంటున్నా అంటే మరి ఇక్కడ ఉన్న ఎవరు పట్టుకోవాలి, అందుకోసం ఇట్లా తిరుగుతున్నా అన్నాడు. నిజమే. సో మనల్ని దేశంలో ఉంటూనే దురంధర్లను తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైనది. కాబట్టి దయచేసి అంతో ఇంతో ప్రతిరోజు ఏం నేర్పిస్తున్నాం, ప్రతిరోజు మన సనాతన ధర్మం గురించి ఏం చెప్తున్నాం. ఎక్కువమ్మా వాళ్ళ పుస్తకాలు ఎంతనా చదువుకొని ఆ వెస్టర్న్ కల్చరే ఫాలో కానీ ఆ మిడ్డీలు స్కట్లే వేసుకొని తిరగను, ఓకే. లోపల అందరు సేరేనా భారత్, లోపల ఉండాలి భారత్. ఆ లోపల ఉన్న సావద్దు, ఎప్పుడు శరీరం చచ్చిపోతే ఆత్మ సావదు, ఆ ఆత్మలు ఉండాలి భారత్. అలాంటిది మనమే నేర్పాలి. కాబట్టి దయచేసి శక్తిని పెంచండి. మీ పిల్లలకి నేర్పాల్సినవి ప్రతిరోజు సనాతన ధర్మం గురించి 5 నిమిషాలు నేర్పండి, ఎక్కువ వద్దు. 5 నిమిషాలు నేర్పండి. ఏదో ఒక విషయం మీరు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఖుష్, మనం ఖుష్, దేశం మొత్తం సుభిక్షం అవుతుంది ఏదో ఒక రోజు. చాలా తొందరలో చూడాలనుకుంటున్నాను ఇది. నేను దీనికి సంబంధించి ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా చేయబోతున్నా, దాన్ని కూడా నేను ఏదో ఒక రోజు ముందుకు వచ్చి చెప్తా. ఈ రోజు చాలా అనుకోకుండా ఈ సభకు వచ్చే అవకాశం నాకు దొరికింది, నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే అట్లీస్ట్ మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు నేను మాట్లాడేటప్పుడు కానీ చూద్దాం. నేను ఎందుకంటే వేరే దేశాలలో చాలా సార్లు పోయి మాట్లాడాను, మన దేశంలో చాలా తక్కువ నేను ఎక్కడైనా బయట సభలలో పోయి మాట్లాడడం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఛానల్లో తెలుగులోనే వేస్తున్నా కాబట్టి అందరికి అర్థమవుతుంది. సో నేను అంత ఇంపార్టెంట్ అనుకోలేదు. బట్ ఎస్, దీంట్లో ఉండాల్సిన ఫీల్ దీంట్లో ఉంటుంది, దీంట్లో డైరెక్ట్ గా మనం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు నాకు రావాల్సి వచ్చింది, నేను రావాలనుకున్నా కాబట్టి సభకు వచ్చిన. చాలా చాలా సంతోషం మీ అందరినీ చూద్దాం. చాలా థ్యాంక్ యూ. మళ్ళొకసారి చెప్తున్నా, ధర్మానికి బలాన్ని చేకూరుద్దాం. నేను అదే పనులు ఉంటా, మీరు కూడా అదే పనులు ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. భారత్ మాతాకి జై.